Hi friends, welcome to Sankalp Study Success Lectures. Then ee roju session lo meeku multiple choice questions on not a profit organization, right? Very important topic in general accounting principles. Let us discuss in detail. See the first question here, donation received for special purpose. సో మనకి నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఆర్గనైజేషన్స్ కెన్ బి డివైడ్ ఇంటూ ప్రాఫిటబుల్ అంటే ప్రాఫిట్స్ గురించి వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఓకే, ప్రాఫిట్ ఆశించి చేయకుండా, ఓకే అంటే లైక్ చారిటబుల్ ట్రస్ట్ కానీ లేకపోతే ఎలాంటి అనాథాశ్రమాలు కానీ అండ్ ఎనీ వృద్ధాశ్రమాలు ఇవన్నీ అంటే ప్రాఫిట్స్ ఆశించరు అనమాట. అలాంటి ఆర్గనైజేషన్ని ఎన్పిఓస్ అని అంటారు, నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో వీళ్ళకి డొనేషన్స్ రూపేనా కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఎయిడ్స్ రూపేనా కానీ ఫండ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా, మరి ఖర్చు పెట్టడానికి మనీ కావాలి కదా. సో మనీ ఎక్కడి నుంచి వస్తుంది? స్పెషల్ గ్రాంట్స్, స్పెషల్ ఎయిడ్ అండ్ సమ్ డొనేషన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటున్నారు, డొనేషన్ రిసీవ్డ్ ఫర్ స్పెషల్ పర్పస్ షుడ్ బి క్రెడిట్ టు ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చూడండి. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ప్రాఫిట్స్ ఆశించేసింది. సో దీనికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుందమ్మా. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. ఎన్పిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకేనా, ప్రాఫిట్స్ దీనిలో ఉండవు కాబట్టి దీనిలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుంది. ఓకేనా, యూ మస్ట్ రిమెంబర్ దిస్ వన్. ప్రాఫిట్స్ ఆశించి ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో పిఓ, ఓకే, అక్కడ వాళ్ళు ఏంటి క్రియేట్ చేస్తారు? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. ఓకే, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి డొనేషన్ ఏదైతే రిసీవ్ అయిందో స్పెషల్ పర్పస్ గురించి అది ఎక్కడ మనకి క్రియేట్ అవుతుంది? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో అవుతుందా? షుడ్ బి క్రియేటెడ్ టు ద సెపరేట్ అకౌంట్ అండ్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీటా? షుడ్ బి షోన్ యాజ్ ఎ ప్రాఫిట్ అండ్ లాసా? ఓకే, షుడ్ నాట్ బి రికార్డా? చూడండి, మీకు ఎక్కడైనా ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చినప్పుడు యూ కెన్ ఎలిమినేట్ దట్ ఆన్సర్ బికాస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫర్ ఎన్పిఓస్, నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో మనకి డొనేషన్స్ వచ్చాయి. సో డొనేషన్స్ అన్నవి ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ రిసిప్ట్సా, రెవెన్యూ రిసిప్ట్సా అంటే డొనేషన్స్ అనేవి మనకి క్యాపిటల్ రిసిప్ట్స్. ఓకేనా, ఎప్పుడో ఒకసారి మీరు డొనేషన్ ఎవరో ఒక 6 monthsకి ఒకసారో లేకపోతే 1 yearకి ఒకసారో ఒక పర్సన్ నుంచి మనకు వస్తుంది. ఎవ్రీ మంత్ మనకి ఉండదన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఎ రికరింగ్ ఇన్ నేచర్. ఓకే, ఎవ్రీ మంత్ వచ్చేవి కాదు డొనేషన్ విచ్ రిసీవ్డ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి వచ్చే అమౌంట్ ఉంది ఏదైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్స్ పెట్టడానికి కోసం డొనేషన్స్ కలెక్ట్ చేశారనుకోండి, ఫ్యాన్స్ ఆశ్రమంలో పెట్టడం కోసం డొనేషన్స్ ఏవైతే కలెక్ట్ చేశారో దట్ ఈజ్ ఇన్ క్యాపిటల్ ఇన్ నేచర్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్. సో దిస్ షుడ్ బి యూటిలైజ్డ్ ఓన్లీ ఫర్ దాట్ స్పెసిఫిక్ పర్పస్ ఓన్లీ. ఇక్కడ కలెక్ట్ అయిన డొనేషన్స్ ఫ్యాన్స్ ఇన్స్టలేషన్ కోసమే యూజ్ చేయాలి. సో ఈ దిస్ పర్టికులర్ స్పెషల్ పర్పస్ కోసం కలెక్ట్ చేసిన డొనేషన్స్ అనేవి దిస్ ఈజ్ నాట్ ద రెగ్యులర్ ఇన్కమ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ నాట్ ద రెగ్యులర్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనకి క్రెడిట్ కాదు. ఓకేనా, ఇది ఎక్కడ క్రియేటెడ్ అవుతుందంటే సెపరేట్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది అండ్ దట్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, రికరింగ్ ఇన్ నేచర్లో ఉన్న ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో చూపిస్తామన్నమాట. బట్ ఇక్కడ స్పెషల్ పర్పస్ గురించి మీరు డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు కదా, సో అంటే ఆ స్పెషల్ పర్పస్ మీరు అనుకున్నది అయిపోయిన తర్వాత డొనేషన్స్ కలెక్ట్ చేయరు. ఓకే, సో దట్ ఈస్ ఇన్ క్యాపిటల్ ఇన్ నేచర్. సో దట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్. నెక్స్ట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ రికార్డ్స్ ట్రాన్సాక్షన్ ఆఫ్ రెవెన్యూ నేచర్ ఓన్లీ. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఎగ్జాంపుల్ సరిపోయింది అనుకుంటాను. ఓకేనా, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఏంటంటే మనకి రెవెన్యూ నేచర్లో ఉండేవి మాత్రమే, ఆ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రికార్డ్ చేస్తామమ్మా. ఓకేనా, క్యాపిటల్ ఇన్ నేచర్ మనకి పైన ఎగ్జాంపుల్లో స్పెషల్ పర్పస్ డొనేషన్ కలెక్షన్ చేయడం అన్నది క్యాపిటల్ ఇన్ నేచర్ కాబట్టి దాన్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపించట్లేదు ఆ ట్రాన్సాక్షన్ని. ఓకేనా, సో రికరింగ్ ఇన్ నేచర్ అంటే రెవెన్యూ ఈజ్ రికార్డెడ్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే, సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇస్ లైక్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఎప్పుడు అంటాము? బిజినెస్ ఓరియంటెడ్ అంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాము. నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని అంటాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద ప్రాఫిట్ ఆర్గనైజేషన్. హియర్ ద రికార్డ్స్ ఓన్లీ రెవెన్యూ నేచర్ ఐటమ్స్. ఓకే, అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ జనరల్లీ షోన్ యాజ్. సో మనకి వచ్చిన వాటిని రిసిప్ట్స్ అంటారు, మనం పే చేసిన వాటిని పేమెంట్స్ అంటారు. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ జనరల్లీ షోస్ యాజ్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, సర్ప్లస్ ఆర్ డెఫిషియట్ అండ్ క్యాపిటల్ ఫండ్.
సో హియర్ మనకి ఎక్కడ చూపిస్తామంటే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాము, నాట్ సిఆర్ బ్యాలెన్స్, రైట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ జనరలీ షోస్ వాట్ డిఆర్ బ్యాలెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ నాట్ ఎ క్యాపిటల్ ఫండ్ మా. క్యాపిటల్ ఫండ్ అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇట్ ఈస్ నాట్ ఎ సర్ప్లస్ ఆర్ డెఫిషియేట్. యూ కెన్ ఎలిమినేట్ దీస్ టూ ఆన్సర్స్. మీకు కన్ఫ్యూజ్ అయ్యేది డిఆర్ బ్యాలెన్సా సిఆర్ బ్యాలెన్సా అని. నెక్స్ట్ వన్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఏ విచ్ అకౌంట్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆల్ మనం ఏం చేస్తాము, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో వాట్ ఈస్ దట్ అకౌంట్? నామినల్ అకౌంట్. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్, ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్, ఇట్ ఈస్ నాట్ ఏ క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఐ అండ్ ఈ అకౌంట్లో ఏంటేంటి ఉంటాయి? ఆల్ ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు ద ఆన్ గోయింగ్ అకౌంటింగ్ ఇయర్. ఆ పర్టికులర్ అకౌంటింగ్ ఇయర్కి, ఫినాన్షియల్ ఇయర్కి పర్టికులర్గా మనకి ఏమి ఇన్కమ్స్ ఉన్నాయి, ఓకేనా, మనకి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దీనికి సంబంధించిన అన్ని ఐటమ్స్, ట్రాన్సాక్షన్స్ కూడా మనము ఈ అకౌంట్లో రాస్తాము. కాబట్టి ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. ఓకే, సో ఎందుకు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని క్రియేట్ చేస్తాము, ఎందుకు మెయింటైన్ చేస్తాము అంటే కనుక బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైండింగ్ ద సర్ప్లస్ ఆర్ డెఫిషియేట్. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్కమ్ గ్రేటర్ దాన్ ఎక్స్పెండిచర్. మీకు వచ్చిన ఇన్కమ్ 1,00,000 రూపాయలు అనుకోండి, 1,00,000. ఓకేనా, జస్ట్ ఎగ్జాంపుల్. అదే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 20,000 అనుకోండి. వాట్ ఈస్ ద సర్ప్లస్ అమౌంట్? ఇంకా ఎంత రిజర్వ్స్ ఉన్నాయి? 80,000 రూపీస్ మీ దగ్గర నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. అదే మీరు ఒక ఎన్పిఓని రన్ చేస్తున్నారు, నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. ఓకేనా, సో మీ ఇన్కమ్ వచ్చేసి 20,000 రూపాయలు, మీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 50,000 రూపాయలు. అప్పుడు డెఫిషియేట్ ఎంత? 30,000 ఉంటుందన్నమాట. ఓకేనా, సో సర్ప్లస్ డెఫిషియేట్ కనుక్కోవడం కోసం మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని మెయింటైన్ చేస్తామన్నమాట. నెక్స్ట్, విచ్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్? వాట్ ఈస్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్? సర్ప్లస్ అండ్ డెఫిషియేట్, నాట్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో మనకి ప్రాఫిట్ లాస్ తెలియదమ్మా. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడ వచ్చినా సరే యూ కెన్ ఎలిమినేట్ దట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో యూ కెనాట్ బ్యాలెన్స్ అంటే మనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ యొక్క ఫిగర్ని మనం బ్యాలెన్సింగ్ చేయలేము. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? సర్ప్లస్ అండ్ డెఫిషియేట్. అమౌంట్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇన్కమ్. సో ఈ కిందనిచ్చిన ఈ ఆప్షన్స్లోని ఇన్కమ్ కానిది ఏది? సబ్స్క్రిప్షన్ ఈజ్ నాట్ ఎన్ ఇన్కమ్ అన్నాడు. సో ఇన్కమ్ కానిది ఏది? సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఈజ్ అన్ ఇన్కమ్. జనరల్ డొనేషన్స్, స్పెషల్ పర్పస్ డొనేషన్స్, జనరల్ డొనేషన్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్, జనరల్ డొనేషన్స్ ఏవైతే వచ్చి దట్ ఈస్ ద ఇన్కమ్ టు ద ఎన్పిఓ, రైట్, నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి. సో సబ్స్క్రిప్షన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి ఎన్పిఓకి, నార్మల్గా వీటి యొక్క ఛార్జెస్ లిబరల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీసో 100 రూపీసో ఇలా ఉంటుందన్నమాట. సో సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఇన్కమే అవుతుంది, జనరల్ డొనేషన్స్ ఇన్కమే అవుతుంది. సేల్ ఆఫ్ టికెట్ ఫర్ డ్రామా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్ రైజ్ చేయడం కోసం సమ్ డ్రామా కండక్ట్ చేస్తారు, లేదా కొన్ని ప్లేసెస్లో ఏంటంటే కనుక సింగింగ్ లాంటివి పెడతారనమాట, రైట్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్స్కి ఎలా వాళ్ళకి మనీ వస్తుంది అంటే ఎవరైతే దీనిలోని పార్టిసిపేట్ అవుతారో వాళ్ళు ఫ్రీగా పార్టిసిపేట్ చేస్తారు. సో టికెట్స్ని సేల్ చేస్తారనమాట, టికెట్స్ని సేల్ చేస్తారు. సో ఆ టికెట్ సేల్ చేస్తే వచ్చిన అమౌంట్ అయితే ఉందో అది కూడా వాళ్ళకి ఇన్కమ్ కిందకే వస్తుంది. నెక్స్ట్, ఎండోమెంట్ ఫండ్. ఎండోమెంట్ ఫండ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. Okay, that is established by the foundation that makes a consistent withdrawals from the invested capital, right. Endowment fund అనేది ఇన్వెస్ట్మెంట్, it is an expenditure, it is not an income. ఓకే, రిమైనింగ్ 3 కూడాను ఎన్పిఓకి ఇన్కమ్తో సమానం అమ్మ. ఓకేనా, ఎండోమెంట్ ఫండ్ అనేది it is not an income. Okay, this is the capital. So here it is nothing but what? Investment fund, it is an expenditure. Okay, so the capital or money in endowment funds is often used by universities, non-profit organizations, churches and hospitals. సో ఇక్కడ ఎండోమెంట్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని, ఆ క్యాపిటల్ అమౌంట్ని దట్ కెన్ బీ యూజ్డ్ బై యూనివర్సిటీస్ యూజ్ చేసుకోవచ్చు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేసుకోవచ్చు, చర్చిలు యూజ్ చేసుకుంటాయి, హాస్పిటల్స్ యూజ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ ఇన్కమ్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వన్, ఎండోమెంట్ ఫండ్ ఈజ్ వాట్? లయబిలిటీ. సో చెప్పాను ఇంతకుముందు ఎండోమెంట్ ఫండ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఫౌండేషన్. ఒక పర్టికులర్ ఫౌండేషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది పెడుతుందన్నమాట. దాని నుంచి
ఎప్పటికప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఆ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ నుంచి యూ కెన్ విత్డ్రా ద మనీ. సో యూ మస్ట్ బీ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఎనీ హాస్పిటల్ ఆర్ ఎనీ చర్చ్ ఏదైనా కావచ్చు. ఓకే, సో స్పెసిఫిక్ పర్పస్ గురించి మీరు దానిలోంచి మనీ తీసుకుంటారనమాట, రైట్? సో దట్ ఈస్ యువర్ లైబిలిటీయా ఎసెటా? దట్ ఈస్ యువర్ లైబిలిటీ. యూ take the money from the endowment fund for specific purpose. So hence it is a what? Liability. It is not an asset. Next one. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎండోమెంట్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఓకేనా? సో దీనిలో నుంచి మనీని మనం విత్డ్రా చేసుకోవచ్చు ఫర్ స్పెసిఫిక్ పర్పస్ గురించి. ఈ ఎండోమెంట్ ఫండ్లోని వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోమెంట్స్. ఒకటి అన్రిస్ట్రిక్టెడ్. చూడండి ఇక్కడ ఎండోమెంట్ ఫండ్లో వీ హ్యావ్ 4 టైప్స్ మా. ఒకటి అన్రిస్ట్రిక్టెడ్, ఓకే, అన్రిస్ట్రిక్టెడ్ అండ్ టర్మ్ అండ్ క్వాజీ అర్థ అండ్ రిస్ట్రిక్టెడ్ టర్మ్. సో జస్ట్ ఇక్కడ మీరు డెఫినేషన్స్ చూసుకోండి. అన్రిస్ట్రిక్టెడ్ ఎండోమెంట్ ఫండ్, టర్మ్ అండ్ క్వాజీ అండ్ రిస్ట్రిక్టెడ్ ఎండోమెంట్ ఫండ్. ఓకే, సో దిస్ ఈస్ ద లైబిలిటీ. ఇట్ ఈస్ నాట్ అన్ అసెట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్కమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్స్. దిస్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఫర్ దట్ పర్టికులర్ ఫౌండేషన్. ఓకే, ఎక్స్పెండిచర్ ఫర్ వాట్? ఆ పర్టికులర్ ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది కదా ఎండోమెంట్ ఫండ్ని. సో ఇన్వెస్ట్మెంట్ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, సో ఆ అమౌంట్ని మీరు ఈ పర్పస్ గురించి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తారు కదా, సో ఆ వాళ్ళకి ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. ఓకే, సో హియర్ యూ మస్ట్ నో అబౌట్ ఎండోమెంట్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దట్ ఈజ్ హెల్డ్ బై ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, సో అమౌంట్ ఆర్ విత్డ్రాన్ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ ద ఫండ్. ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రీక్వెంట్గా మనీని విత్డ్రా చేసుకుంటూ ఉంటారు ఇన్ ఆర్డర్ టు మీట్ ద జనరల్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ పర్పస్. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈజ్ బేస్డ్ అపాన్ వాట్? రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ దేని మీద బేస్ అయి ఉంటుంది? క్యాష్ అండ్ యాక్యురల్ బేసిస్, యాక్యురల్ అండ్ క్యాష్ బేసిస్ అండ్ యాక్యురల్ బేసిస్ ఓన్లీ, క్యాష్ బేసిస్ ఓన్లీ. సో సీ హియర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ మనకి క్యాష్ బేసిస్ మీద ఉంటుంది, సమ్మరీ ఆఫ్ క్యాష్ పేమెంట్స్. ఓకే, అండ్ రిసిప్ట్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ పీరియడ్. ఇట్ డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ వెదర్ దే ఆర్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ ఇన్ నేచర్. సో ఇక్కడ ఏంటంటే కనుక అది క్యాపిటల్ ఇన్ నేచర్, రెవెన్యూ ఇన్ నేచర్ అని చూడకుండా ఇట్ రికార్డ్ ఆల్ ద క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బోత్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ రెండింటిని కూడాను, ట్రాన్సాక్షన్ అన్నింటిని కూడా అది రికార్డ్ చేస్తుంది. సో హెన్స్ ఇట్ ఈస్ వాట్? రిసిప్ట్ అండ్ పేమెంట్. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఎలాగా ఏ బేసిస్ మీద ఉంటుంది? క్యాష్ బేసిస్ మీద ఉంటుంది. యు సీ హియర్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఇట్ ఈస్ సమ్మరీ ఆఫ్ ద క్యాష్ పేమెంట్స్ అండ్ అక్కడ రిసిప్ట్స్ అనేవి ఉంటాయి కదా, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేవి మనం క్యాష్ ఫార్మేట్లో చూస్తాం అనమాట. ఐదర్ ఇట్ ఈజ్ రెవెన్యూ రిసిప్ట్స్ కావచ్చు లేదా క్యాపిటల్ రిసిప్ట్స్ కావచ్చు. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ మనం చూడము వెదర్ ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఆర్ రెవెన్యూనా అని, జస్ట్ వీ రికార్డ్ ఆల్ ద క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. దట్ ఈస్ వే it is in the cash basis. Next one, income and expenditure account is prepared by the non-trading entities. Income and expenditure account ni ever prepare చేస్తారు? Not a profit organization వాళ్ళు, ఆ entities వాళ్ళు వీటిని ప్రిపేర్ చేస్తారు. To determine what? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని దేని గురించి చేస్తారని చెప్పాను? సర్ప్లస్ ఆర్ డెఫిషియట్, నాట్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవడం కోసం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని క్రియేట్ చేస్తారు ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఓకేనా? నార్మల్ ఆర్గనైజేషన్స్. సో ఇది నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని క్రియేట్ చేస్తారు. దేని గురించి? ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద సర్ప్లస్ ఆర్ డెఫిషియట్ ఆఫ్ ద ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్స్ ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఇట్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ ఎ ప్రొపోర్షన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఎ నాన్ ట్రేడింగ్ ఎంటిటీస్. సో దట్ ఈజ్ వై దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్యురల్ బేసిస్ మీద మనకి ఉండాలి, నాట్ ఏ క్యాష్ బేసిస్. ఓకేనా? సో రిమెంబర్ దిస్. ఇదే మీ క్వశ్చన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఈజ్ బేస్డ్ అపాన్ డాష్ అండ్ డాష్ అని ఇచ్చారనుకోండి, అంటే ఈ స్టేట్మెంట్ ఫస్ట్కి ఈ స్టేట్మెంట్ వెనక్కి ఇచ్చారనుకోండి, అప్పుడు యాక్యురల్ బేసిస్ క్యాష్ బేసిస్, ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఓకేనా? సో రిమెంబర్ హియర్ రిసిప్ట్ అండ్ పేమెంట్స్ క్యాష్ బేసిస్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ యాక్యురల్ బేసిస్. ఓకేనా? యాక్యురల్ బేసిస్ మీద మనకి ఉంటుంది. లెట్ us see next question. Which of the following accounts will be created on giving the cash donation? క్యాష్ డొనేషన్ చేసిన తర్వాత ఏ అకౌంట్ క్రియేట్ అవుతుంది మనకి? క్యాష్ అకౌంటా, డొనేషన్ అకౌంటా, పర్చేస్ అకౌంటా? నన్ ఆఫ్ దీస్. జనరల్ ఎంట్రీ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ వుడ్ బి డొనేషన్ అకౌంట్. డొనేషన్ అకౌంట్ నుంచి క్యాష్ అకౌంట్కి మనకి వస్తుందన్నమాట.
ఓకే. సో ద విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అకౌంట్ విల్ బీ క్రెడిటెడ్ ఆన్ గివెన్ క్యాష్ డొనేషన్స్. క్యాష్ డొనేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఎక్కడ వస్తుంది, క్యాష్ అకౌంట్కి వస్తుంది అమౌంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్రెస్ట్రిక్టెడ్ ఫండ్. సో యాన్యుటీ ఫండ్, క్యాపిటల్ ఫండ్, ఎండోమెంట్ ఫండ్ అండ్ జనరల్ డొనేషన్ ఫండ్. సో ఇందులో దేది రిస్ట్రిక్షన్ లేనిది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ అన్రెస్ట్రిక్టెడ్ ఫండ్. సో దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఫండ్. ఓకే. సో జనరల్ డొనేషన్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. యాన్యుటీ ఫండ్, క్యాపిటల్ ఫండ్, ఎండోమెంట్ ఫండ్. ఎండోమెంట్ ఫండ్ చెప్పినప్పుడు మీకు డిఫరెంట్ టైప్స్ చెప్పాను, రిస్ట్రిక్షన్, అన్రిస్ట్రిక్షన్ అని. సో దెర్ ఈజ్ అన్రిస్ట్రిక్షన్ ఇన్ ద ఎండోమెంట్ ఫండ్. సో జనరల్ డొనేషన్ చేసినప్పుడు ఎవరైతే డోనర్ ఉన్నాడో, ఓకేనా, ఈ డోనర్ ఉన్నారు, సమ్ నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉంది, ఓకేనా, దిస్ ఈజ్ ఎన్పిఓ ఆర్ నాన్ ప్రాఫిట్ అనొచ్చు లేదా నాట్ ఏ ప్రాఫిట్ అని అనొచ్చు, ఏదైనా కరెక్టే. ఓకే. సో జనరల్ డొనేషన్ ఈజ్ ద డొనేషన్ ఇన్ విచ్ ద డోనర్ డస్ నాట్ స్పెసిఫై ఎనీ కండిషన్ ఫర్ ఇట్స్ యూస్. జస్ట్ నేను 1000 రూపీస్ చేస్తున్నాను మీకు డొనేషన్, అంతే. మీరు ఆ 1000 రూపీస్ని దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డోనర్ దాన్ని స్పెసిఫై చేయడం లేదు, స్పెసిఫిక్గా దీని గురించి యూస్ చేయండి అని. సో జనరల్ డొనేషన్ ఈజ్ అన్ ఇన్కమ్ అండ్ వీ క్రియేట్ ఇన్ టు ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఓకే. సో ఈ జనరల్ డొనేషన్స్ అనేవి ఏంటి, ఇక్కడ మనకి ఇన్కమ్ కిందకు వస్తాయి అన్నమాట, రైట్. ఈ పర్టికులర్ ఎన్పిఓకి ఇదే కదా ఇన్కమ్. సో వాట్ ఆర్ ద ఇన్కమ్ సోర్సెస్ అని చెప్పాను మీకు ఇంతకుముందు. నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఎవరైనా బయట వ్యక్తులు పర్సన్స్ డొనేషన్స్ అయినా ఇవ్వాలి, లేదా గవర్నమెంట్ గ్రాంట్స్ అయినా ఇవ్వాలి, లేదా స్పెషల్ ఎయిడ్స్ అయినా ఇస్తే కనుక అవన్నీ కూడాను మనకి ఎన్పిఓకి ఇన్కమ్ కిందకు వస్తాయి. సో జనరల్ డొనేషన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. సో దాన్ని మనం ఎక్కడ క్రెడిట్ చేస్తాము, ఇట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, రైట్. స్పెసిఫిక్ డొనేషన్స్ ఆర్ క్యాపిటలైజ్డ్ ఇన్ నేచర్. అదే క్యాపిటల్ రిసిప్ట్ అని చెప్పాను. సో అదేంటి, ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి వాళ్ళు డొనేషన్ ఇస్తారన్నమాట. ఓకే. సో హియర్ జనరల్ డొనేషన్ ఈజ్ నాట్ ఏ అన్రిస్ట్రిక్టెడ్ ఫండ్, ఓకేనా. ఇట్ ఈస్ ఏ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్రిస్ట్రిక్టెడ్ ఫండ్, అంటే జనరల్ డొనేషన్ ఈజ్ ఏ అన్రిస్ట్రిక్టెడ్ ఫండ్. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఈజ్ ద రిసిప్ట్ సైడ్ denotes. Subscription amount in the receipt side denotes. So సబ్స్క్రిప్షన్ అకౌంట్ అనేది మనం రిసిప్ట్ సైడ్ ఎక్కడ చూపిస్తాము, అమౌంట్ రిసీవ్డ్ రిలేటింగ్ టు ద కరెంట్ ఇయర్, అమౌంట్ రిసీవ్డ్ టు ద బోత్ ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్, అమౌంట్ రిసీవ్డ్ టు ఎనీ ఇయర్ కరెంట్ ఆర్ ప్రీవియస్ ఆర్ సక్సీడింగ్ ఇయర్, నన్ ఆఫ్ ద అబోవ్. సో రిసిప్ట్ అండ్ పేమెంట్ వర్క్లో మనం చెప్పాను మీకు ఇంతకుముందే, రిసిప్ట్ అండ్ పేమెంట్ క్యాష్ బేసిస్ మీద చెప్తాం, రైట్. సో హియర్ ద అమౌంట్ రిసీవ్డ్ కెన్ బీ ఆఫ్ కరెంట్ అవ్వచ్చు, ఓకేనా, కరెంట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ కావచ్చు ఆర్ సక్సీడింగ్ ఇయర్ కావచ్చు. ఓకే. సో అమౌంట్ రిసీవ్డ్ టు ఎనీ ఇయర్. సో సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఈజ్ ద రిసిప్ట్ సైడ్ డెనోట్స్ టు అకౌంట్ రిసీవ్డ్ టు ఎనీ పర్టికులర్ ఇయర్. కరెంట్ ఇయర్ అయినా కావచ్చు, ప్రీవియస్ ఇయర్ అయినా కావచ్చు, లేదా సక్సీడింగ్ ఇయర్ అయినా కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మా, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ క్రెడిట్ పర్చేస్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. సో క్రెడిట్ పర్చేస్ ఇక్కడ ఉంది మనకి. క్రెడిట్ పర్చేస్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వస్తువుని క్రెడిట్ బేసిస్ మీద కొన్నారు అంటే ఫ్యూచర్లో నేను మీకు పే చేస్తాను ఇన్స్టాల్మెంట్స్లో అని చెప్పేసి, ఓకేనా. టు పర్చేస్ సంథింగ్ విత్ ద ప్రామిస్ దట్ యూ విల్ పే ఇన్ ద ఫ్యూచర్. ఓకే. సో వెన్ యూ బై సంథింగ్ ఆన్ క్రెడిట్ బేసిస్ యూ ఎక్వైర్ ద ఐటమ్ ఇమీడియట్లీ, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తారండి, ఒక ఏసీ కొన్నారు, ఓకేనా, దానికి ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐ నెక్స్ట్ 6 months పే చేస్తారు. ఓకే. సో మీరు ఏసీ తీసుకొచ్చేస్తారు మీతోని. సో హియర్ యూ పే ఫర్ ఇట్ లేటర్ డేట్ బట్ ఇమీడియట్లీ యూ అక్వైర్ దిస్ పర్టిక్యులర్ ప్రొడక్ట్, రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ క్రెడిట్ పర్చేస్ అని అంటారు. అయితే కరెంట్ ఇయర్ తన దగ్గర ఈ 3 పర్టికులర్స్ చూడండి. 2019లో 4600, 2020లో 11800. సో కరెంట్ పేమెంట్ డ్యూరింగ్ ద ఇయర్ 56,800. సో ఇక్కడ చూడండి మీరు 56,800 అనేది డ్యూరింగ్ ద ఇయర్ తన దగ్గర ఉన్న పేమెంట్ చేశాడు ఇది. సో మొత్తం తను పేమెంట్ చేసింది ఎంత, 56,800. సో ఏప్రిల్ లాస్ట్ ఇయర్ 2019. సో యూ షుడ్ సబ్ట్రాక్ట్ దట్ అమౌంట్, ఓకేనా. ప్రజెంట్ అకౌంట్లో మీ దగ్గర ఉన్నది కాదు, సో మీరు దేని నుంచి పే చేస్తారు కాబట్టి -460,002 అండ్ 6 - 4 2 and 5. ఓకే. సో దీనికి మీరేంటి యాడ్ చేయాలి, ప్రెజెంట్ క్రెడిటర్ బ్యాలెన్స్ ఎంత ఉంది 2020లో 11,800 ఉంది. సో 11,800 ఈజ్ ఈక్వల్ టు 0,0,8,2,10 అండ్ 460, 64,000 ఆన్సర్ అవుతుందన్నమాట. సో క్రెడిట్ పర్చేజ్ అంటే మనం క్రెడిట్ బేస్ మీద ఏదైనా ఒక వస్తువుని తీసుకొస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, శాలరీస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఆన్ 31st March 2020 36,000
36,000. Salaries paid in advance at the end of the previous year 54,000. చూడండి, salaries paid during the year on 31st March ఎంత పే చేశారు? 2020 31st మార్చ్కి 36,000 salaries పే చేశారు. ఓకే, salaries paid in advance ముందుగుండానే పే చేశారు at the end of the previous year అంటే 2020లో మార్చిన 36,000 పే చేశారు. 2019లో ప్రీవియస్ ఇయర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్, ఓకేనా, ఎంత పే చేశారు? 54,000ని పే చేశారు. ఓకే, సో ద అమౌంట్ షోన్ ఇన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్కమ్, రైట్? శాలరీస్ పే చేయడం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో వీ షుడ్ రైట్ ఇన్ ద ఇక్కడ యాడ్ ఇన్ టు ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో మొత్తం ఎంత యూజ్ చేసినట్లు ఇక్కడ వాళ్ళు అంటే కనుక 6 4 10 5 3 8 9 90,000 రూపాయలు శాలరీస్ ఇచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ట్రీట్మెంట్ ఆఫ్ లెగసీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. సో లెగసీ అంటే ఏంటి? వాట్ యూ మీన్ బై లెగసీ? ట్రీట్మెంట్ ఆఫ్ లెగసీస్ ఇన్ ద బుక్ ఆఫ్ అకౌంట్. సో లెగసీస్ని మనము ఇవి రిసిప్ట్సా ఎక్స్పెండిచరా ఫస్ట్ మీరు కనుక్కోండి. లెగసీస్ ఆర్ రిసిప్ట్ ఆర్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పిన జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బేసిక్ టర్మ్స్లో లెగసీస్ అంటే ఏంటో చెప్పాను ఆల్రెడీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి ఒక డిపెండెంట్ ఎవరో ఒక స్మాల్ వ్యక్తి ఉన్నారు, ఓకేనా, తన కొడుకు అనుకోండి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ పర్సన్ అనేవారు చనిపోయాడు, సంథింగ్ ఏదో జరిగింది. ఓకే, సో దీనికి ఆల్రెడీ ఒక 100 crores ప్రాపర్టీ ఉందనుకోండి. హియర్ ఇతని యొక్క కొడుకు ఎవరు? ఈ పర్సన్. సో ఈ పర్సన్కి ఈ 100 crores వస్తాయా రావా? దట్ మీన్స్ వాట్? హియర్ దిస్ పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ ఎ విల్ పర్సన్, రైట్, to receive the property from this particular person, right? Because he is a legacy. Legacy is the property received by the virtue of will a person or after his death. సో ఈ కేసెస్ మనకి ఎప్పుడో ఒకసారి జరుగుతాయి, నాట్ రికరింగ్ ఇన్ నేచర్, రైట్? ఎవ్రీ మంత్ మనకి మనీ అనేది ఈ సందర్భంలో రాదు, రైట్? సో లెగసీస్ ఆర్ ఇన్ వాట్ ఇన్ నేచర్? క్యాపిటల్ రిసిప్ట్స్. ఇవేంటి మనకి? క్యాపిటల్ రిసిప్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ రెవెన్యూ రిసిప్ట్. లెగసీస్ అంటే మనకి వచ్చేవే. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. లెగసీస్ ఆర్ రిసిప్ట్ ఓన్లీ. సో అప్పుడు మీరు షోస్ యాజ్ ఎ రెవెన్యూ రిసిప్ట్, షోస్ యాజ్ ఎ క్యాపిటల్ రిసిప్ట్, షోస్ యాజ్ ఎ రెవెన్యూ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెండిచర్ తీసేయండి. లెగసీస్ ఆర్ నాట్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ అ రిసిప్ట్. సో అవి మనకి వచ్చేవే కాబట్టి ఇట్ ఈస్ అ రిసిప్ట్. బట్ అది రెవెన్యూ రిసిప్టా క్యాపిటల్ రిసిప్టా అంటే ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ రికరింగ్ ఇన్ నేచర్. లెగసీస్ ఆర్ నాట్ ఏ ఆర్ఆర్ రికరింగ్ ఇన్ నేచర్లో ఉండవు. ఎవ్రీ మంత్ మనకి ఎవరితో ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేసుకోలేం కదా, రైట్? సో ఓన్లీ వన్స్ జరుగుతుంది. సో లెగసీస్ ఆర్ వాట్? క్యాపిటల్ రిసిప్ట్. అండ్ would not appear in the income and expenditure account and will be added to the capital in the balance sheet. ఓకే, సో దీన్ని మనము ఈ లెగసీస్ని మనము క్యాపిటల్ రిసిప్ట్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపించాము. ఇట్ డస్ నాట్ అపియర్ ఇన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. హోప్ యూ మస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్, రైట్? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనం దీన్ని చూపించామమ్మా, ఓకేనా? ఇట్ షుడ్ బీ డైరెక్ట్లీ యాడెడ్ టు ద బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్లో మనం దీన్ని యాడ్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. అమౌంట్ టు బి షోన్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ప్రైజ్ ఫండ్ 50,000 రూపీస్, ప్రైజ్ ఫండ్ ఇంట్రెస్ట్ 5,000 అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూటెడ్ 75,000. అమౌంట్ టు బీ షోన్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మీరు ఎలా చూపిస్తారు? 20,000 ఇన్ ద బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ అని. సో ప్రైజ్ ఫండ్ ఎంత? 50,000. ప్రైజ్ ఫండ్కి ఇంట్రెస్ట్ ఎంత? 5,000, 55,000. ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ ఎంత? 75,000. సో 75,000లోంచి 55,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. సో ఈ 20,000 అనేది లయబిలిటీయా, ఎసెట్టా, ఎక్స్పెండిచరా, అదే ఇన్కమా? ఓకేనా. సో ఈ 20,000 అనేది లయబిలిటీనా, ఎసెట్టా, ఓకే, ఆర్ ఇన్కమ్ ఆర్ ఎక్స్పెండిచర్. అది ఇన్కమ్ ఎలా అవుతుందండి? ఈజ్ ఇట్ ఎన్ ఇన్కమ్? ఇన్కమ్ కాదు కదా, రైట్? సో అది ఇన్కమ్ కానప్పుడు అది అసెట్ కూడా కాదు కదా, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఎ లయబిలిటీ. ఎందుకంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూటెడ్ 75,000 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. బట్ ప్రైజ్ ఫండ్ ఎంత ఉంది? 50,000 ఉంది. ప్రైజ్ ఫండ్ ఇంట్రెస్ట్ 5,000 ఉంది. సో రిమైనింగ్ 20,000 ఏంటి మనకి? ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇన్కమ్. ఇది ఎప్పుడైతే ఇన్కమ్ కాలేదో మేబీ ఛాన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది, రైట్? ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ వన్,
సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ అన్ ఎంట్రన్స్ ఫీజ్ రిసీవ్డ్ బై ద క్లబ్ ఏంటంటే ఎంట్రన్స్ ఫీజ్ అనేది వచ్చింది ఈజ్ ఆఫ్ ఏ స్మాలర్ అమౌంట్ దట్ విల్ బి షోన్ ఇన్. సో ఎంట్రన్స్ ఫీజ్ వచ్చింది కదా, ఎంట్రన్స్ ఫీజ్ రిసీవ్డ్ బై ద క్లబ్ ఇస్ షోన్ ఇన్ ద లైబిలిటీ సైడ్, అసెట్ సైడ్, డెబిట్ సైడ్ ఆఫ్ ద రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. సో ఖచ్చితంగా దీన్ని మనం రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ సైడ్ చూపించాలి, రిసిప్ట్ అండ్ పేమెంట్ సైడ్, బికాజ్ ఇట్ ఈస్ రిసిప్ట్ కదా. ఎంట్రన్స్ ఫీజ్ అనేది ఒక పర్సన్ ఒకసారి కడతారు, బట్ చాలా మంది దగ్గర నుంచి ఎంట్రన్స్ ఫీజ్ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తారు క్లబ్ వాళ్ళు, ఓకేనా. ఇది ఒకసారి మాత్రం. సో ఎంట్రన్స్ ఫీజ్ రిసీవ్డ్ బై క్లబ్ ఈజ్ ఎ స్మాలర్ అమౌంట్ దట్ విల్ బీ షోన్ ఇన్ విచ్ అకౌంట్, డెబిట్ సైడ్. సో ఈ క్లబ్కి వచ్చేది కదా, సో క్లబ్ యొక్క పేమెంట్ అండ్ రిసిప్ట్స్ దగ్గర డెబిట్ సైడ్ చెప్తుంది అనమాట. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఓకే, దట్ ఈస్ ద రూల్ హియర్. సో డెబిట్ సైడ్ ఆఫ్ ద రిసిప్ట్. సో ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్, జనరల్ డొనేషన్ రిసీవ్డ్ బై ద క్లబ్. సో ఫస్ట్ వచ్చింది మనకి ఏంటి, ఎంట్రన్స్ ఫీజు. ఇక్కడ ఏంటి, జనరల్ డొనేషన్ దట్ ఈస్ రిసీవ్డ్ బై ద క్లబ్ ఏ స్మాలర్ అమౌంట్. సో ఇది రిసిప్ట్ కదా, జనరల్ డొనేషన్ అనేది వచ్చింది. సో రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్లో ఎక్కడ చూపిస్తారు, డెబిట్ సైడ్ చూపిస్తారు, అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఓకే. సో జనరల్ డొనేషన్లో మనకి ఎవరైతే డోనర్ ఉంటాడో ఆ డోనర్ అంటే పర్పస్ని స్పెసిఫై చేయడు. సో డోనర్ డస్ నాట్ స్పెసిఫై ఎనీ కండిషన్ ఫర్ ద యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ జనరల్ డొనేషన్. సో జనరల్ డొనేషన్ ఈజ్ అన్ ఇన్కమ్. సో ఇక్కడ మనకి జనరల్ డొనేషన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ అన్ ఇన్కమ్. సో ఇట్ ఈస్ క్రెడిటెడ్ ఇన్ టు ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ డెబిట్స్ టు ది రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్. నెక్స్ట్ క్వశ్చన్, సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ బై ద కాలేజ్ ఫర్ ఆర్గనైజింగ్ స్పోర్ట్స్ డే ఈజ్ ట్రీటెడ్ యాజ్. సో స్పోర్ట్స్ డే రోజు నాడు సబ్స్క్రిప్షన్ వచ్చింది, రైట్. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ బై ఏ కాలేజ్ రిసీవ్డ్ దిస్ అమౌంట్ ఫర్ వాట్, ఆర్గనైజింగ్ ద స్పోర్ట్స్ డే ఆ రోజుని ఆర్గనైజ్ చేయడం కోసం అమౌంట్ వచ్చింది. సో స్పోర్ట్స్ డే అనేది ఇయర్లీ వన్స్ చేస్తారు, రైట్. స్పోర్ట్స్ డే అనేది ఇయర్లీ వన్స్ చేస్తారు ఈ పర్టికులర్ సెషన్ అన్నది, రైట్. సో దీని గురించి కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎ రెవెన్యూ ఇన్ నేచర్ ఆర్ క్యాపిటల్ ఇన్ నేచర్. సింప్లీ ఎవ్రీ మంత్ స్పోర్ట్స్ డే చేస్తారా, ఎవ్రీ మంత్ స్పోర్ట్స్ డే ఆర్గనైజింగ్ చేస్తారా, చేయరు కదా. సో ఇట్ ఈస్ నాట్ రెవెన్యూ, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ రిసిప్ట్. అండ్ వీ షుడ్ స్పెండ్ దిస్ మనీ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. స్పోర్ట్స్ డే ఆర్గనైజ్ చేయడం కోసం మనం ఆ మనీని యూజ్ చేసేయాలి. సో దట్ ఈస్ వై ఆర్ లైబిలిటీ టు. Next question. Rosa pays 1200 rupees on 1/6/2019 towards yearly subscription. So yearly subscription గురించి తను కొంత అమౌంట్ని పే చేసింది. రోజా పేస్ 1200 రూపీస్ ఆన్ 1/6/2019 టువర్డ్స్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్. జూలై 2019 నుంచి నెక్స్ట్ జూన్ 2020 వరకు న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ చేసింది. ఇట్ మీన్స్ దట్ షీ హ్యాస్ టు మేక్ ఏ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫర్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 2020. సో 2020లో ఇయర్ ఎండింగ్ అకౌంట్స్ ఫైనలైజ్ చేసినప్పుడు తన అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాలి, 2020 కదా. సో మన ముందు జూలై నుంచి కౌంట్ చేసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 31న తన ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కాబట్టి నెలకి 100 రూపాయలు పడినట్టుగా. సో జూలై నుంచి జూన్కి 1200 అయింది అంటే నెలకి 100 రూపీస్ పడినట్టుగా. సో జనవరికి 100 రూపీస్ పే చేసింది, అండ్ ఫిబ్రవరికి 100 రూపీస్ పే చేసింది, మార్చ్కి 100 రూపీస్ పే చేసింది. సో మొత్తం ఎంత, 300 రూపీస్ ప్రీపేడ్ చేసింది, నాట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్, రైట్. సో this she has to adjustment of finalization of accounts for the year 31st March 2020. Okay. And next one, scholarship granted to the students out of specific funds by the government. సో కొన్నిసార్లు ఏంటంటే కనుక స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ వస్తూ ఉంటాయి. స్కాలర్షిప్ గ్రాంటెడ్ టు ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ స్పెసిఫిక్ ఫండ్స్ బై గవర్నమెంట్ అండ్ స్పెసిఫిక్ అకౌంట్ ఈజ్ ఓపెన్డ్ ప్రొవైడెడ్ విల్ బీ డెబిటెడ్ టు విచ్ అకౌంట్. ఓకే,
డెబిటెడ్ టు విచ్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో స్టూడెంట్ యొక్క స్కాలర్షిప్ అకౌంట్కి ఈ అమౌంట్ వస్తాయి, రైట్. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు స్పెసిఫిక్ ఫండ్స్ని జనరేట్ చేస్తుంది. సో స్పెసిఫిక్ ఫండ్స్ నుంచి స్టూడెంట్కి ఏవైనా స్కాలర్షిప్స్ని గ్రాంట్ చేస్తే ఓకేనా, ఆ అమౌంట్ అనేది స్పెసిఫిక్ ఫండ్ నుంచి డిడక్ట్ అవుతుంది. సో స్టూడెంట్ యొక్క స్పెసిఫిక్ అకౌంట్లోకి డెబిట్ అవుతుంది. సో ఫండ్స్ గ్రాంటెడ్ ఫర్ స్కాలర్షిప్ అకౌంట్. ఓకే, సో నాట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ కాదు. జస్ట్ ఆన్సర్ ఇస్ వాట్, ఫండ్స్ గ్రాంటెడ్ ఫర్ స్కాలర్షిప్ అకౌంట్. సో ఇక్కడ మన స్పెసిఫిక్ పర్పస్ గురించి ఆ అమౌంట్ని యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని క్యాపిటల్ రిసిప్ట్ అని అంటారు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎన్పిఓ, నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎక్సెస్ ఆఫ్ టోటల్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఈజ్ నోన్ యాజ్, రైట్. ఎక్సెస్ ఆఫ్ టోటల్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ అంటే అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి లయబిలిటీస్ కంటే. దట్ మీన్స్ వాట్, సర్ప్లస్ మన దగ్గర ఉన్నట్టు, అంటే అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, లయబిలిటీ తక్కువగా ఉంది. దట్ మీన్స్ వాట్, క్యాపిటల్ ఫండ్. ఓకే, మీది ఇన్కమ్ కంటే ఇన్కమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్పెండిచర్ వాట్, సర్ప్లస్. ఓకే, అండ్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ ఎక్స్పెండిచర్, ఇన్కమ్ తక్కువగా ఉంది ఎక్స్పెండిచర్ కంటే, దట్ ఈస్ వాట్, డెఫిషియేట్. ఓకే, సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్, సర్ప్లస్ అండ్ అక్యుములేటెడ్ ఫండ్. క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఎక్సెస్ ఆఫ్ ఎన్పిఓస్ అసెట్స్ ఓవర్ ఇట్స్ లైబిలిటీస్. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క అసెట్స్ అనేవి లైబిలిటీస్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఏ టర్మ్ని యూజ్ చేస్తాము, క్యాపిటల్ ఫండ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, పీఓస్. ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో అసెట్స్ గ్రేటర్ దెన్ లైబిలిటీస్ అనుకో, అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి లైబిలిటీస్ కొంటే, దట్ మీన్స్ వాట్, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్, రైట్. ఇట్ ఈస్ ఏ క్యాపిటల్. So for profit earning organization, it is termed as a assets excess over the liabilities is nothing but what, capital. So adi same term ikkada NPO lo emotundi, capital fund avutundi. Okay na. Next is the next question, general donation and legacies or credit to. సో ఇంతకుముందు చెప్పాను, జనరల్ డొనేషన్స్ అనేవి నార్మల్గా వచ్చే డొనేషన్స్. ఇక్కడ డోనర్ ఎలాంటి స్పెసిఫిక్ ఏం చేయడం అనమాట, స్పెసిఫిక్గా ఈ పర్పస్ గురించి ఈ అమౌంట్ని యూజ్ చేయండి అని చెప్పి డోనర్ చెప్పాడు. సో దట్ ఈస్ జనరల్ డొనేషన్స్. అండ్ నెక్స్ట్ మన లెగసీస్ అంటే ఏంటి, క్యాపిటల్ ఇన్ నేచర్ అని చెప్పాను, ఒకసారి మనకి వస్తాయి. సో దీస్ ఆర్ క్రెడిటెడ్ టు విచ్ అకౌంట్, రైట్. సో హియర్ ద జనరల్ డొనేషన్స్ ఆర్ ఇన్కమ్, రైట్. లెగసీస్ ఆల్సో నథింగ్ బట్ ఇన్కమ్. So A, it is credited to which account, income and expenditure account. So not a receipts and profit account, not a capital fund, not a fund account. So what is the answer, income and expenditure account. Next, see the next question ma, interest on prize fund. So interest on prize fund is what, credited to income and expenditure account or credited to receipt and payment account, capital fund, added to prize fund. సో ఇంట్రెస్ట్ ఆన్ ప్రైజ్ ఫండ్ మీద ఇంట్రెస్ట్ ఇచ్చేది ఎక్కడ మనం యాడ్ చేస్తాము, ఇట్ ఈస్ యాడెడ్ టు ప్రైజ్ ఫండ్ ఓన్లీ. ఓకేనా. సో ఇది మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో చూపించాము, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో నాట్ క్రెడిటెడ్ అండ్ క్యాపిటల్ ఫండ్ ఆల్సో నాట్ క్రెడిటెడ్. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, యాడెడ్ టు ప్రైజ్ ఫండ్, ఇంట్రెస్ట్ ఆన్ ప్రైజ్ ఫండ్ యాజ్ యాడెడ్ టు ప్రైజ్ ఫండ్స్. నెక్స్ట్, స్పెషల్ ఎయిడ్ అనేది మనకి ఏంటంటే కనుక క్యాపిటల్ రిసిప్టా, ట్రీటెడ్ యాజ్ అ రెవెన్యూ రిసిప్టా, యాడెడ్ టు క్యాపిటల్ ఫండా. స్పెషల్ ఎయిడ్ అంటే ఏంటి, పర్టికులర్గా దాని గురించి ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి మనకి ఇక్కడ వస్తుందన్నమాట అమౌంట్ అనేది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్పెషల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ అంటే పర్టికులర్గా దీని గురించి మాత్రమే ఈ అమౌంట్ యూజ్ చేయాలి, శానిటైజేషన్ గురించే యూజ్ చేయాలి అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ గురించే యూజ్ చేయాలి, ఇలాంటివి స్పెసిఫిక్ పర్పస్ అనేది డినోట్ చేస్తుంది. సో ఈ స్పెసిఫిక్ పర్పస్ అనేది ఆ పర్పస్ క్లీన్ అయినంత వరకే ఉంటుంది, ఆ పర్పస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆ అమౌంట్ని యూజ్ చేయరనమాట. ఓకేనా. పర్టికులర్గా ఆ అమౌంట్ ఏదైతే ఉందో సో దానిని ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి చూసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లోని ఫ్యాన్లు పెట్టాలనుకుంటున్నారు, ఓకేనా, ఫ్యాన్లో లేకపోతే ఏసీ పెట్టాలనుకుంటున్నారు. సో దిస్ ఇస్ అ పర్పస్ ఇక్కడ. సో ఈ పర్పస్ అయినంత వరకు ఈ అమౌంట్ని యూజ్ చేస్తారు. సో ఈ ఎవ్రీ ఇయర్ ఫ్యాన్స్ గురించి అకౌంట్ గురించి గవర్నమెంట్ స్పెషల్ ఎయిడ్ ఇస్తుందా, ఇవ్వదు కదా, ఒకసారి ఇస్తుంది కదా. సో కాబట్టి ఇది రెవెన్యూ ఇన్ నేచరా, క్యాపిటల్ ఇన్ నేచరా, క్యాపిటల్ రిసిప్ట్. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో రిసిప్ట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. ఓకే. స్పెషల్ ఎయిడ్స్ రావడం అనేది ఇట్ ఈస్ ఎ రిసిప్ట్, బట్ అది క్యాపిటల్ రిసిప్టా, రెవెన్యూ రిసిప్టా, ఎవ్రీ మంత్ ఎవ్రీ 10 daysకి ఒకసారి గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందా, లేకపోతే ఇంకా ఎవరైనా ఎయిడ్స్ మీరు ప్రతి నెల లేకపోతే 10 రోజులకు ఒకసారి మీరు ఎవరికైనా స్పెషల్ ఎయిడ్స్ ఇస్తారా, లేదు కదా. సో ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి ఇస్తారు. సో ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ క్యాపిటల్ రిసిప్ట్. సో ఇక్కడ చూడండి, ట్రీటెడ్ యాజ్ ఎ క్యాపిటల్ రిసిప్ట్, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ట్రీటెడ్ యాజ్ ఎ రెవెన్యూ రిసిప్ట్, నో.
ఇది ఎప్పుడైతే క్యాపిటల్ రిసిప్ట్ అయ్యిందో అది రెవెన్యూ రిసిప్ట్ కాదు ఎలాగోని. సో యూ కెన్ ఎలిమినేట్ ద ఆప్షన్ బి అండ్ యాడెడ్ టు ద క్యాపిటల్ ఫండ్. సో ఈ స్పెషల్ ఎయిడ్స్ అమౌంట్ అనేది ఎక్కడ యాడ్ చేస్తాము? ఇట్ షుడ్ బి యాడెడ్ టు ద విచ్ ఫండ్? క్యాపిటల్ ఫండ్. సో బోత్ ఏ అండ్ సి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్, రైట్? సో లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ. ఇక్కడ నేను ఒక 4-5 క్వశ్చన్స్ స్కిప్ చేశాను నాట్ ఏ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో. అవి ప్రాబ్లమ్స్, ఓకేనా? సో మనకి ప్రాబ్లమ్స్ అంతగా దీని నుంచి ఏమి రావు, టైం వేస్ట్. అందుకని నేను 4-5 క్వశ్చన్స్ని స్కిప్ చేశాను, ఓకేనా? సో ఏదైతే మేజర్గా ఇంపార్టెంటో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో thank you so much for watching. Do subscribe to our channel Sankalp Study Success.